వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము కాకరకాయ చిప్స్ చేసుకుంటున్నామండి. ఈ కాకరకాయ చిప్స్ మామూలు ఫ్రై కాకుండా ఇప్పుడు ఈ విధంగా కూడా అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, అసలు చేదు అనేది లేదండి, అసలు ఎంత బాగుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి, అంత బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్. చూడండి అసలు చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా, అంతే టేస్టీగా ఉందండి ఇది. ముందుగా మనము ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు చూసి 1/2 కేజీ కాకరకాయలు అండి ఇవి, 1/2 కేజీ కాకరకాయలు. అవి కూడా మనం కాకరకాయలు ఏరుకునేటప్పుడు బరువుగా ఉన్న కాకరకాయ తీసుకోకూడదండి, కొంచెం తేలిగ్గా ఉంటట్టు ఏరుకోవాలి. ఎందుకంటే గింజలు లేకుండా లేతగా ఉంటాయి అవి. ఈ విధంగా ఏరుకొని తీసుకొచ్చుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నిటిని కూడా నీట్గా కడిగేసుకొని, కడిగిన తర్వాతనే వాష్ చేసిన తర్వాతనే మనం కాకరకాయని ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా లేతగా ఉండాలి, గింజలు తీయాల్సిన పని లేదండి, ఇలాగే ఉంచేసేయాలి. ఎక్కువ ముదరలేదు కాబట్టి. ఇప్పుడు మనం కాకరకాయలకు సరిపడా మసాలా కలుపుకుందాము. ముందుగా మనం సాల్ట్ వేసుకుంటున్నామండి. 1 స్పూన్ సాల్ట్ వేసాను నేను. 1/2 కేజీ కాకరకాయలకి 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఫుల్గా 1.5 చెంచా కారం వేసాను, ఎందుకంటే కారం కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి 1.5 చెంచా వేసాను. కొంచెం గరం మసాలా, 1/4 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి. ఒక పెద్ద స్పూన్తో 1 స్పూను మైదా అండి ఇది, 1 స్పూను కార్న్ఫ్లోర్, 2 సమానంగా తీసుకోవాలి. 1 స్పూన్ శనగపిండి. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇవి మొత్తం మనం సపరేట్గా కలుపుకోవాలి. ఫస్టే కాకరకాయలు వేయొద్దండి. ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత మనం కాకరకాయ పట్టించుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం నీట్గా ఓపికగా కలుపుకోండి. ఇవన్నీ కూడా సాల్ట్, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ కూడా బాగా కలవాలి. బాగా కలిసేంతవరకు కలుపుకోండి. ఒక చిటికెడు కలర్ అండి, ఫుడ్ కలర్ వేస్తున్నాను అండి. మీకు ఇష్టమైతే వేసుకొని, లేకుంటే లేదు. కొంచెం ఆయిల్ పోసుకోవాలి మనం. ఆయిల్ ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మొత్తం వాటర్ పోసి కలుపుకుండా కొంచెం ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి సరిపడినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే కాకరకాయకి బాగా పట్టాలి అంటే మొత్తం ఆయిలే కాకుండా కొంచెం వాటర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. చూడండి కొన్ని వాటర్ వేస్తున్నాను నేను. చూడండి ఇలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలి అనేది చూసుకుంటూ వేసుకోవాలండి. మరి ఎక్కువ వాటర్ వేస్తే కూడా జోరైపోతుంది. అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటేనే మనకు మంచిగా ఉంటుందండి. కాకరకాయకి మంచిగా మసాలా పట్టాలంటే ఇదే విధంగా కలుపుకోవాలి. మరి గట్టిగా ఉండొద్దు, అలా అని లూజు ఉండొద్దు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అన్నీ కూడా ఇందులో వేసేసి బాగా పట్టించాలండి. కాకరకాయలు అన్నిటికి కూడా బాగా మసాలా పట్టాలంటే మనం మంచిగా కలుపుకోవాలి. సారీ అండి, లెమన్ కూడా వేసాము. లెమన్ కూడా వేసుకోవాలి. ఒక 1/2 దెబ్బ లెమన్ వేసుకోవాలి. లెమన్ కూడా వేసి మంచిగా కలిపేసేయాలి. మసాలా మొత్తం కూడా కాకరకాయకి బాగా పట్టాలి. అంటే అన్ని కాకరకాయలు కూడా ఈక్వల్గా పట్టేటట్టు మనం మంచిగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలిపి నీట్గా పెట్టుకుంటే బాగుంటుందండి. బాగా కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మనం పక్కకు పెట్టేసేయాలి ఇవి. ఎందుకంటే కాకరకాయ బాగా పీల్చుకుంటుందండి. అప్పటి వరకు మనం ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసి ఆ తర్వాత మనం దీన్ని ఫ్రై చేసుకుందాము. 10 నిమిషాలు ఖచ్చితంగా నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం కొంచెం కాకరకాయలు వేసుకుంటూ ఒకటేసారి అన్నీ వేస్తే వేగవండి. అందుకని మనం కొన్ని కొన్ని వేసుకుంటూ వేపుకోవాలి. ఎక్కువ ఆయిల్ పోసేస్తే కూడా ఆయిల్ వేస్ట్ అయిపోద్ది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2-3 సార్లు వచ్చేటట్టు వేపుకుంటే బాగుంటాయండి. చూడండి ఎలా ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మీకు ఫుడ్ కలర్ ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. చూడండి అన్నీ ఇదే విధంగా కలుపుకున్నామంటే ఇదే విధంగా కొంచెం కొంచెం ఆయిల్లో వేసుకుంటూ వేపుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయి, అసలు చూడడానికే కలర్ఫుల్గా సూపర్గా ఉన్నాయండి. మీరు మామూలుగా పప్పుచారులోకి కానీ దేంట్లోకైనా సైడ్ డిష్ లాగా బాగుంటుంది. లేదు ఎప్పుడైనా మనం టూర్లో వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని పోయినామంటే ఎన్ని రోజులైనా కానీ ఖరాబ్ కావండి ఇవి. టూర్లో కూడా మనం అక్కడక్కడ వంటలు చేసుకొని తినేటప్పుడు కూడా ఈ పనికి వస్తాయి. మనకు ఇంట్లోనే ఇవన్నీ తయారు చేసుకొని వెళ్ళిపోవచ్చండి మనం. చూడండి టూర్లో వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది కాకరకాయ ఫ్రై. ఇంట్లో పిల్లలు కూడా చూడంగానే తినేస్తారండి. చేదు అనేది అస్సలు ఉండదు.
మనం వేసిన మసాలాల వల్ల, లెమన్ వల్ల, ఇవన్నిటి వల్ల కూడా మనకు ఆ చేదు అనేది అస్సలు ఉండదండి. చాలా బాగుంటుంది. పప్పుచారులో కానీ, రసంలో కానీ, దేంట్లోకైనా బాగుంటుంది. షుగర్ వాళ్ళకు మరీ ముఖ్యంగా చాలా మంచిదండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.